నేను తెలుగుదేశం పార్టీ పాలపాటి నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాటి నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోలేదు. రాయపాటి నాగేశ్వరరావు అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతని ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను బతిలాడి వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతుంటాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతిలాడడం మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో ఎస్పీకో లేకుంటే డిఎస్పీకో ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. ఈరోజు కూడా మేము ఇచ్చిన రిపోర్టులు తీసుకోవట్లా. మరి మేము అధికార పార్టీలో ఉన్నామో అధికార పార్టీలో ఏమో తెలియట్లా. అందుకని అడగడానికి వస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. నీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అందుకని మేము ఇది ప్రజలకైనా తెలియజేస్తాము. మేము చేసే వాస్తవ పరిస్థితుల్ని మరి ప్రెస్ కూడా వచ్చి ఏం చేశారు పాలపాటలో అసలు ఏం జరిగింది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నా. మరి ఏం చేయదు ఎస్ఐ లాగుంటే కూడా పోలీసులు గౌరవిస్తాం.